నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం మోపిదేవి సర్పదోష నివారణకు మహిమాన్విత క్షేత్రం. ఈ ఆలయానికి ఒక్కసారి వెళ్తే వివాహం మరియు సంతానయోగం. మరి ఇటువంటి మహత్తరమైన ఆలయం గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. పరమశివుడు సుబ్రహ్మణ్యుడు పరమశివుని అవతారంగా లింగాకారంలో పూజలందుకునే ఏకైక క్షేత్రం మోపిదేవి. నాగదోషాలను, సంతానలేమిని, కుజదోష నివారణతో పాటు జ్ఞానవృద్ధిని కలిగించే దైవంగా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యుడికి గొప్ప పేరుంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఈ క్షేత్రం ఉంది. విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలోను, మచిలీపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలోను, రేపల్లెకు 8 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. స్కాంద పురాణం ప్రకారం వింధ్య పర్వతం అహంకారంతో సూర్యుడంత ఎత్తుకు పెరిగిపోగా ప్రపంచమంతా గాలి వెలుతురు స్తంభించి దేవ మానవ లోకాలు అల్లాడిపోయాయి. దీంతో దేవతల కోరిక మేరకు కాశీలో ఉన్న అగస్త్య మహాముని ఆ పర్వతపు పొగరు అణిచేందుకు పూనుకుని భార్య లోపాముద్రాదేవి సమేతుడై దక్షిణ భారతానికి బయలుదేరి వచ్చాడు. ఆయన రాకను గమనించిన వింధ్య పర్వతం తల వంచి నమస్కరించగా, నేను దక్షిణాదికి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు అలాగే తల వంచి ఉండు అని ఆదేశించి ముందుకు సాగిపోయాడు. అలా ఆయన గోదావరి తీరాన్ని దాటి కృష్ణా తీరంలోని వ్యాఘ్రపురం పులిగెడ్డ చేరుకున్నారు. అక్కడికి రాగానే వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తిముక్తి ఫలప్రదం అనే మాటలు ఆయన నోటి నుండి వచ్చాయట. పుట్టలతో నిండి ఉన్న ఆ ప్రదేశంలో నిలబడిన అగస్త్య మహాముని దంపతులు ఆయన బృందం అక్కడ నిలబడి గమనించగా ఒక పుట్ట నుంచి కళ్ళు మిరుమిట్లు గొల్పే దివ్యకాంతి రావటం గమనించారు. సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు అక్కడ సర్పరూపంలో తపస్సు చేస్తున్నాడని తన శిష్యులకు తెలిపి ఆ పుట్టకు నమస్కరించి పడగ వంటి ఒక శివలింగాన్ని ఆ పుట్ట మీద ప్రతిష్ఠించి పూజించి ముందుకు సాగిపోయాడు. కాలక్రమంలో పుట్టలతో నిండిన ఆ ప్రాంతం నుంచి కుంభరి కులం వారు మట్టిని సేకరించి కుండలు చేసి బ్రతికేవారు. వారిలో ఒకడైన వీరారపు పర్వతాలు అనే భక్తుడికి సుబ్రహ్మణ్యుడు కలలో కనిపించి తాను లింగ రూపంలో పలానా చోట ఉన్నానని ఆ లింగాన్ని తీసి ప్రతిష్ఠించాలని ఆదేశించాడు. స్వామి మాట ప్రకారం ఆ భక్తుడు నేటి గర్భాలయంలో లింగాన్ని ప్రతిష్ఠించారు. స్వామి మీద భక్తితో ఆ భక్తుడు అనేక మట్టి బొమ్మలను తయారు చేసి కాల్చి స్వామి ముందు పెట్టి ఆనందించేవాడట. అలాంటి బొమ్మల్లో చాలా వరకు ధ్వంసమైపోగా నేటికి నాడు ఆ భక్తుడు తయారు చేసిన నంది, గుర్రపు బొమ్మలు నేటికి భద్రంగా ఆలయంలో కనిపిస్తాయి. పుణ్యక్షేత్రాన్ని తొలి రోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్ళని, కాలక్రమేణా అది మోపిదేవి అని చెబుతారు. స్వామివారి ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. పానవట్టం క్రింద అందరికీ కనపడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలు పోయటం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలోని పుట్ట నుంచి గర్భగుడిలోకి ఉన్న దారి గుండా సుబ్రహ్మణ్యుడు సర్పం అవతారంలో గర్భాలయంలో ప్రవేశిస్తాడని భక్తుల నమ్మకం. స్వామివారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర మొక్కుబడి, ఉయ్యాలు ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు. సంతానం లేని వారు ఇక్కడ పుట్టలో పాలు పోయటం, పొంగలి నివేదన చేస్తే తప్పక సంతాన యోగం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.